సో ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ క్రేజీ మనీ లూట్ ఛానల్. గైస్ ఈ రోజు ఒక బిగ్గెస్ట్ లూట్ వచ్చిందన్నమాట. సో ఈ లూట్ ద్వారా మీరు ఈజీగా ఫర్ అకౌంట్కు 800 లేదా 500 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో జస్ట్ చిన్న కేవైసీ కంప్లీట్ చేసుకుని జస్ట్ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. సో మీకు వచ్చేసి 800 రూపీస్ అయితే రిసీవ్ అవుతాయి అన్నమాట. సో ఇందులో వచ్చేసి మీకు వచ్చేసి ఇందులో పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే పక్కా ఉండాలి. సో ఉంటేనే ఈ ఆఫర్ అయితే మీరు ట్రై చేస్తారు. గైస్ ఇంకోలో మన టెలిగ్రామ్ జాయిన్ కాకుండా సో టెలిగ్రామ్ జాయిన్ కాకుండా సో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ జాయిన్ కానీ, అండ్ ఇంకోలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ లూట్ ప్రతి ఒక్క కూడా ట్రై చేయండి. సో వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ పై ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అందరు కూడా ఇక్కడ ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ అన్నమాట. సో మొబైల్ నెంబర్ వచ్చేసి మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి వెళ్తుంది అన్నమాట. సో ప్లే స్టోర్లో ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో యాప్ నేమ్ వచ్చేసి ట్రైడ్ అన్నమాట. సో ట్రైడ్ మీద క్లిక్ చేయండి, యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసినాక సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వచ్చేసి ఓపెన్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబర్ అన్నమాట. సో అందులో ఇచ్చిన ఈమెయిల్, అందులో ఇచ్చిన ఈమెయిల్, మొబైల్ నెంబర్ సేమ్ ఉంటేనే అప్పుడే మీకు వచ్చేసి అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇచ్చినాక ఇక్కడ వచ్చేసి యాడ్ రిఫర్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి నా రిఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక లేకుంటే పైన డిస్ప్లే మీద వేస్తాను అనమాట. సో ఆ రిఫర్ కోడ్ ఎంటర్ చేసి ఒక ఫోటో అయితే తీసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫోటో వచ్చేసి గూగుల్ ఫామ్లో నింపుతేనే అప్పుడు మీకు వచ్చేసి మనీ అయితే సెండ్ చేస్తారనమాట. సో ఫోటో తీసుకున్నాక ఇక్కడ మీద వచ్చేసి యాడ్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో కోడ్ మీద క్లిక్ చేసినాక అక్కడ మీద వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీకు వచ్చేసి ఈమెయిల్ అడ్రస్కు ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది అనమాట. సో మీ ఈమెయిల్కి వెళ్ళండి. సో వెళ్ళినాక ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ ఫర్ ఈమెయిల్ అంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ నవ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేయండి. సో ఫిల్అప్ చేసినాక డన్ మీద క్లిక్ చేయండి. సో డన్ మీద క్లిక్ చేసినాక ఒక 1 minute వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మీరు వచ్చేసి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మీ ఫుల్ నేమ్ అండ్ మీ సెకండ్ వచ్చేసి మీడియా నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అన్నమాట. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, పాన్ కార్డ్ ఇచ్చినాక ఇక్కడ డబ్బా ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో గైస్ నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ వచ్చేసి మీ యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఆధార్ అడ్రస్ అనమాట. సో ఈ అడ్రస్ కరెక్ట్గా ఇస్తేనే సో మీకు వచ్చేసి ఒక కార్డ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ ఇంటి నెంబరు అండ్ మీ విలేజ్, మీ సిటీ, మీ స్టేటు, మీ పిన్ కోడ్ ఇచ్చినాక డెలివరీ కార్డ్ టు దిస్ అడ్రస్ మీద ట్యాప్ చేసి డబ్బా మీద రైతు గుర్తు కొట్టండి. సో కొట్టినాక ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ వచ్చేసి సో బిజినెస్ అడ్రస్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో ఆటోమేటిక్గా ఫిల్అప్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి మీరు వచ్చేసి ఒక బిజినెస్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి సర్చ్లో మొబైల్ మీద ట్యాప్ చేయండి. సో మొబైల్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ వచ్చేసి యువర్ చెక్ ఇన్ ద అప్లికేషన్ డీటెయిల్స్ అంటుంది అన్నమాట. సో ఒక 1-2-3 minutes అయితే వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో మీకు వచ్చేసి మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఫిల్అప్ చేయండి. సో ఫిల్అప్ చేసినాక డన్ మీద క్లిక్ చేయండి. సో డన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ ఈ సైన్ ఇన్ అప్ ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఒక వీడియో కేవైసీ చేయాలన్నమాట. మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మీ చేతిలో పెట్టుకొని సో పెట్టినాక ఫస్ట్ మీరు వచ్చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీ నేమ్, ఈ డీటెయిల్స్ వస్తాయిగా. ఇక్కడ మీరు వచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ కాడ ఇక్కడ మీరు వచ్చేసి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ క్యాప్చా ఎంటర్ చేసినాక నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసినాక మీ ఆధార్ కార్డ్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఫిల్అప్ చేయండి. సో ఫిల్అప్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి మీ పాన్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన మీకు వచ్చేసి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇందులో మీరు శాలరీ, అదర్స్ అని పెడితే సో మీకు వచ్చేసి అమౌంట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అందరూ కూడా ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసిన స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ మీద ట్యాప్ చేయండి. సో ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి మీ వీడియో కేవైసీ అనేది
మీ వీడియో కేవైసీ కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసినాక సో విత్ ఇన్ 30 సో మీకు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. సో కేవైసీ అండర్ రివ్యూ అని. సో విత్ ఇన్ 30 minutesలో సో మీకు వచ్చేసి కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో కంప్లీట్ అయినాక గైస్ మీ కేవైసీ కంప్లీట్ అయినాక ఇక్కడ మీరు వచ్చేసి ట్రైడ్ మీద క్లిక్ యాప్ మీద క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతారు. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక గైస్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాక ఇక్కడ మీరు ఎంజాయ్ ఇందులో ఒక 500 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి. సో 500 రూపీస్ డిపాజిట్ చేసినాయి. సో మీకు వచ్చేసి 800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. సో మన 500 రూపీస్ మళ్ళీ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్స్ ఫండ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూఫై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన ఇక్కడ 500 రూపీస్ అని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. లేకుంటే మీ దగ్గర పేటిఎం అయితే పేటిఎం, గూగుల్ పే ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో నేనైతే పేటిఎం మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినాక సో నా పేటిఎం నోటిఫికేషన్ వస్తుంది. సో నేనైతే అమౌంట్ అయితే పే చేస్తున్నాను అనమాట. 1 minute గైస్ నేనైతే 500 రూపీస్ యాడ్ చేశాను. సో యాడ్ చేసిన డన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి 500 రూపీస్ ఇందులో యాడ్ అయితే సో మీరు వచ్చేసి ఆల్మోస్ట్ ఈ లూట్ అనేది కంప్లీట్ చేశారు. లాస్ట్ ఒక 1 minute లూట్ ఉన్నదన్నమాట. అదేంటి అంటే సో వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ ఇస్తుంది అన్నమాట. ఆ ఫామ్ను ఫిల్అప్ చేయండి. గైస్ లింక్ పై ట్యాప్ చేసినాక ఇక్కడ వచ్చేసి గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ ఎంటర్ చేయండి అని మీ ఈమెయిల్ అన్నమాట. సో మీ నేమ్ వచ్చేసి మీ ట్రైడ్ యాప్లో ఏ నేమ్ ఇచ్చారో సో ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సో మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ మొబైల్ నెంబరు. ఇప్పుడు మీరు రిఫర్ కోడ్ నేను ఫోటో తీయమనగా ఆ రిఫర్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఇందులో యాడ్ చేయండి అనమాట. సో యాడ్ చేసినాక మీ పేటిఎం నెంబర్ లేదా యూపీఐ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి 500 రూపీస్ డిపాజిట్ చేశారుగా సో ట్రైడ్ యాప్లో దాని ఫోటో తీసి ఇందులో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక ఇక్కడ సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసినాక సో విత్ ఇన్ 2-3 డేస్లో సో మీకు వచ్చేసి పేమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో గైస్ ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకోలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.